హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇగో ఇప్పుడు అయిపోయాయండి పనులన్నీ. ఇగో బట్టలన్నీ పెట్టేసిన చూడండి. ఈ పిల్లలే అన్నమాట. ఇంకా మా ఉన్నాయి. ఇంకోవి పిల్లలే. గిన్నెలన్నీ తోమేసిన అండి. ఇప్పుడు అయిపోయింది పనంతా. ఇగో ఇప్పుడు పిల్లలు పడుకున్నారు. ఈరోజు సమయల్కి స్కూల్ లేదంటే ఎందుకో. ఇంకా చిన్న బాబు పడుకున్నాడు ఇప్పుడే. పెద్ద బాబు కూడా పడుకున్నాడు. కొంచెం ఫీవర్ ఉంది సమయలకు కూడా. సో ఇగో ఇప్పుడు పనులన్నీ అయిపోయినాయండి. ఇగో ఇప్పుడు తినాలి. ఇంకా డాక్టరు ఇగో పెరుగుతోనే తినమని చెప్పిండండి. పెరుగన్నమే. సో కూరలతో తినొద్దని చెప్పిండు. గ్యాస్ ప్రాబ్లం కనుక ఒక 2-3 డేస్ అట్లా పెరుగుతో తినమ్మా అన్నాడు. ఇప్పుడైతే తింటున్నా అండి అన్నము. ఇంకా తినేసి ఈ ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకోవాలి. ఎప్పుడో వేసుకోవాలి కానీ ఇంకా లేట్ అయిపోయింది. ఇప్పుడు అన్నం తినేసి ఇంకా ట్యాబ్లెట్స్ అన్నీ వేసుకోవాలి. అంతలోపు ఇంకా మళ్ళీ వాళ్ళు లేస్తారు. మళ్ళీ వాళ్ళ డ్యూటీ అనమాట. ఈ కొంచెం అన్నం కోసము ఇంటిలో ఎన్నో పనులు చేస్తాం. ఎట్టి చాకిరి అయినా కొందరు ఏం చేస్తున్నావు తిని కూర్చోవడమే కదా అంటారు. అలా అనే వాళ్ళకైతే చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు ఎన్ని పనులు ఉంటాయంటే, అది చిన్నపిల్లలు ఉంటే ఇంకా చాలా పనులు ఉంటాయండి. అది తెలియని వాళ్ళకి అసలు ఏం అర్థం కాదు. ఒక్కరోజు ఉంటే పిల్లల దగ్గర వాళ్ళకి అర్థమవుతుంది అప్పుడు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. ఇప్పుడైతే అన్నం తింటున్నా.